వారి సమస్య చూసి ఎమ్మెల్యే చలించిపోయారు. హుటాహుటిన అధికారులను పరుగులు పెట్టించి నేను సాదాసీదా ఎమ్మెల్యేను కాదంటూ వణుకు పుట్టించారు. మీరు దీన్ని ఎట్లా పరిష్కరిస్తారా చెప్పండి, లేకపోతే రోడ్డు మీద కూర్చోవాలన్నా నేను అందరూ రావాలా? ఇది దీనిలో మరి ఎన్నిసార్లు నేను వచ్చి అడిగితే నేను చేయలేంటే నేను ఫెయిలియర్ గానే అయితా. ఏదో చెప్పి వెళ్ళిపోతారుగా అనుకుంటే ట్రాఫిక్ పోలీసులకు క్లాస్ తీసుకోవడమే కాదు, ఏకంగా వారి బాసుకు ఫోన్ చేసి 48 గంటల్లో సమస్య పరిష్కరించకపోతే తాను ఏం చేస్తానో చూడండి అంటూ అల్టిమేట్ ఇచ్చారు. శ్రీ గణేష్ మాటల్లో వేడి చూసి అంతా షాక్ అవ్వగా ఇక తమ కోసం ఆయన చేసిన ప్రయత్నంపై జై గణేష్ అంటూ నినాదాలతో హోరెత్తిచ్చారు. కంటోన్మెంట్ బోయినపల్లి పెన్షన్ లైన్ లోని మార్గం ఇది. గత కొద్ది రోజుల క్రితం వాహనాలు నేరుగా రాకుండా బారికేళ్లతో పాటు తాళ్లతో బంధాలను ఏర్పరిచి ఇక కాదు కూడదంటూ ఆ మార్గంలో రూల్స్ తప్పి ప్రయాణం సాగించారు. వెంటనే చలాన్తో ట్రాఫిక్ పోలీసులు సమాధానం ఇచ్చారు. చివరికి పండుగ సమయంలో కూడా తమ విన్నపాన్ని పట్టించుకోవడం లేదని, అడిగితే అంతేనంటూ సమాధానం ఇస్తున్నారంటూ పెన్షన్ లైన్ వాసుల పరిస్థితిని శ్రీ గణేష్ కు వివరించారు. వెంటనే సామాన్యుల్లా అక్కడ ఒక 10 నిమిషాలు వేచి చూసి పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే ఇక అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐతో పాటు సిబ్బందిని పిలిచారు. ఎందుకు ఇలా రూట్ మార్చారని, సిగ్నల్ ను ఓపెన్ చేస్తే సవ్యంగా వెళ్తారు కదా అని ప్రశ్నించడంతో పాటు కిలోమీటర్ దూరం వెళ్లి యూటర్న్ తీసుకోవడం ఎందుకంటూ ప్రశ్నించారు. ఉన్నతాధికారులు చెప్పినట్లుగానే తాము అమలు చేస్తున్నామని వారు చెప్పడంతో వెంటనే ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజును ఫోన్లో సంప్రదించారు. అందుకని నుంచి కూడా సరైన విధంగా సమాధానం రాకపోవడంతో ఇక ఫోన్ లైన్లోనే జలకిచ్చేశారు. వెంటనే సిగ్నల్ ఏర్పాటు చేసి వారి సమస్య తీర్చాలని, వారు ఇబ్బంది పడకుండా మార్గాన్ని అన్వేషించాలంటూ సూచించడంతో పాటు 48 గంటల్లో మీరు సమస్యను పరిష్కరించకపోతే అప్పుడు శ్రీ గణేష్ ను అదే రోడ్డు మీద ధర్నా చేయడం చూస్తారంటూ, అంతవరకు తెచ్చుకోకుండా 48 గంటల్లో సమస్యను పరిష్కరించాలంటూ అల్టిమేట్ ఇచ్చారు. వారికి ఫోన్లోనే ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వడంతో ఇంకా అవాక్కైన పోలీసులు వెంటనే ఆయన సంప్రదించేందుకు ప్రయత్నించగా కేవలం పరిష్కారం మాత్రమే కావాలంటూ 48 గంటల్లో ఏం చేస్తారో చూస్తానంటూ మరలా వెనక్కి వచ్చి ఫోన్ చేస్తున్న అధికారులకు ఇదే తమ సమాధానంగా చెప్పమంటూ వెళ్లిపోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడు, మంచి భవిష్యత్తున్న యువ నాయకుడు, శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో సేవా తత్పరునిగా ముందుకు సాగుతూ తండ్రి చూపిన మార్గంలో నడుస్తున్న యూత్ ఐకాన్ ముకుల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మారుతి గౌడ్, కంటోన్మెంట్ 1వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. తెలంగాణ బీజేపీ పార్టీలో అధ్యక్ష పదవి కుంపటి పెట్టిందా? ఆశించిన నేతలందరికీ పరాభవమే ఎదురైందా? తాను బలగం అంటూ చూపించిన నేతలకు అవకాశం ఇప్పట్లో లేదని తేల్చి చెప్పిందా? పార్టీని నమ్ముకొని హిట్ లిస్ట్ లో చేరిన నేతలకు ఆ పదవి వెక్కిరిచ్చిందా? ఎవరికి ఇస్తారంటూ ఎదురు చూసిన నామినేషన్లు సిద్ధం చేసుకున్న నేతలకు అందని ద్రాక్షలాగే మారిపోయిందా? ఎంతో మంది లోపల ఆలోచన చేసినా చివరికి ఊహించని పరిణామమే ఎదురైందా? పార్టీ వీడేందుకు సిద్ధమైన పార్టీ నుంచి పిలుపు మాత్రం రావడం లేదా? ముందే తెలిసిన విడ్రా అయిన నేత ఉన్న పదవితో సరిపెట్టుకుంటాడా? వాచ్ ఫోకస్. బీజేపీ అధ్యక్ష పదవి కుంపటి మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదవి కోసం ఎంతమంది నేతలు పోటీ పడ్డా చివరకు పార్టీ కోసం ఆది నుంచి కష్టపడ్డ నేతలకి అవకాశం ఉందంటూ అధిష్టాన పెద్దలు తేల్చేశారు. కిషన్ రెడ్డి స్థానంలో నెక్స్ట్ ఎవరు రాబోతున్నారన్న ప్రశ్నకు నేటితో రామచంద్రరావుకి ఆ పదవి అంటే సమాచారం అందడంతో ఇక బాజా భజంత్రుల మధ్య పార్టీ కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలియజేశారు. నిన్నటితోనే ఆ పదవి రామచంద్రరావుకు అధిష్టానం కేటాయిస్తుందని తేలిపోగా ఇక ఆయన నివాసం వద్ద సంబరాలు నిర్వహించి శుభాకాంక్షలు వెల్లువ కొనసాగింది. అయితే ఈ విషయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యతిరేకించారు. నామినేషన్ దాఖలు చేద్దామనుకున్న సమయానికి ఏకగ్రీవానికి సమాచారం అందించడంతో నన్ను నామినేషన్ వేయకుండా తప్పించడమే కాకుండా పార్టీలో ఇష్టరాజ్యంగా నిర్ణయాలు తీసుకుని పార్టీని ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడ్డారు. జరిగిన పరిణామంతో ఇక బీజేపీ పార్టీకి ఓ దండం అంటూ నా లవ్ లెటర్ అంటూ రాజీనామా పత్రాన్ని పంపించడంతో పాటు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తున్నానని తన రాజీనామాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే
తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇక ప్రస్తుతం ఈ పదవి రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఉండగా ఏడాది తన పాలన అంటూ సంకల్ప సభను నిర్వహించి తన బలం బలగం అంటూ వేడుకలు ఆదరగొట్టినా ఆయనకు నిరాశ ఎదురైంది. నిన్నటి వరకు కూడా నామినేటెడ్ వేద్దామని ఆయన సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం సాగగా ఇక పార్టీ పెద్దల నుంచి వచ్చిన సమాచారంతో సైలెంట్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన మౌనంగా ఉండగా ఆయన ఎంపికకు కారణమైన ఆర్ఎస్ఎస్ తో కానీ అనుబంధంగా ఉన్న శాఖలో పనిచేయకపోవడమే కారణమన్నట్లుగా ప్రచారం సాగుతుండగా ప్రస్తుతానికి ఆయన ఆలోచనకు బ్రేక్ వేసి ఇక ఎంపీగా తానేం చేయాలో ఆ పనులపై దృష్టి పెట్టారు. ఎటు చూసిన అధ్యక్ష పదవుల విషయంలో మాత్రం మల్కాజ్గిరి ప్రాంతం నుంచి ముడిపడి సాగుతుండగా నాడు ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి అధ్యక్షుడికి చివరికి సీఎంగా కొనసాగుతుండగా పదవి ఆశించిన ఈటల ప్రస్తుతానికి బ్రేక్ వేసుకోగా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఓటమి పాలైన రామచంద్రరావు తిరిగి అధ్యక్ష పదవిలో కూర్చొని మల్కాజ్గిరి సెంటిమెంట్ కు మరలా ప్రాణం పోయడం విశేషం. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో జరిగే అమ్మవారి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం పరిశీలించారు. మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని దేవాదాయ శాఖ అధికారులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు సలహాలు సూచనలు అందజేశారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు పాల్గొననుండటంతో ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని తలసాని ఆదేశించారు. కొత్త పద్ధతులకు తెరదీయకుండా ఎప్పటిలాగానే అనుసరించాలని తలసాని సూచించారు. సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. రేపు కళ్యాణం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కళ్యాణం పాసెస్ కానివ్వండి, వాలంటరీ పాసెస్ కానివ్వండి, ఇప్పటి వరకు ఇష్యూ కాలేదన్నారు. అది వెంటనే అది ఇచ్చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాను. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన వారసుని రంగంలోకి దింపుతున్నారా? పుట్టినరోజు సాక్షిగా వారసుడిని ప్రజల్లో దింపేశారా? ఎమ్మెల్యే కాకముందుకు సహకరించారు, అదే మాదిరిగా మా బాబుకు కూడా ఆశీర్వదించి సహకరించాలని కోరుతున్నాను. శ్రీ గణేష్ కు గుర్తింపిచ్చిన ఎస్డీఎఫ్ ను రథసారథిగా ఆయన కుమారుడు కొనసాగబోతున్నారా? జన్మదినం సాక్షిగా తన పుత్రుడికి సపోర్ట్ అందించాలంటూ కోరుతున్న శ్రీ గణేష్ మనసులో ఏముంది? వైద్యం అందించే విధంగా ఇప్పటి నుంచి మా బాబు మొక్కులు తీసుకుంటున్నారని మీ మీడియా ద్వారా అందరికి తెలిపిస్తున్నాను. తండ్రి చాటు తనయుడు ఇక రాజకీయాల్లో కూడా చక్రం తిప్పేందుకు అడుగు పెడతారా? విద్యాభ్యాసంతో పాటు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న తనయుడు అందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రజా బెనిఫిషియల్ అయిన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అదే నా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు ఒక ప్రోగ్రామ్ ని నా బర్త్డే రోజున స్టార్ట్ చేసినాను. ఇలాంటి ఎమ్మెల్యేగా తండ్రి, ఎస్జీఎఫ్ రథసారథిగా కుమారుడు, ఇక కంటోన్మెంట్ ప్రజానికానికి బంపర్ ఆఫర్ అందించబోతున్నారా? అందులో భాగంగానే కుమారుడు పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో అరంగేట్రం చేయించారా? వాచ్ ఫోకస్ శ్రీ గణేష్ వారసుడు వస్తున్నాడు మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఆ మార్గంలోనే వారు కూడా నడవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సోషల్ సర్వీస్ యాక్టివిటీ తోటి ఆయన ముందుకు తీసుకొచ్చారు. ముందు కూడా ఆయన ముందుకు వెళ్ళి వారు సొంతంగా సోషల్ సర్వీస్ చేస్తారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన కుమారుడు ముక్కులు పుట్టినరోజును పురస్కరించుకొని మరచిపోలేని గిఫ్ట్ ను అందించారు. బోయిన్పల్లి పెన్షన్ లైన్ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని స్థానిక కంటోన్మెంట్ ప్రజానికం కోసం ఏర్పాటు చేయడంతో పాటు తన కుమారుడు పుట్టినరోజును పురస్కరించుకొని నేటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలంటూ ప్రకటించారు. అందులో భాగంగా మారేడుపల్లి లయన్స్ క్లబ్ తో ఒప్పందం కుదుర్చుకొని వివిధ ఆసుపత్రుల సారథ్యంలో నేడు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించగా ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు వందలాదిగా తరలివచ్చి వినియోగించుకున్నారు. ఆరోగ్య శిబిరానికి మంచి స్పందన రావడంపై శ్రీ గణేష్ సంతోషం వ్యక్తం చేయగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్తో పాటు వార్డుల వారీగా నాయకులు ప్రజానికానికి సమాచారం అందించి కార్యక్రమం విజయవంతంలో ముఖ్య పాత్ర వహించారు. ఈ సేవా కార్యక్రమాలకు ఒక కర్త కర్మ క్రియగా తన కుమారుడు ఉంటారని ఎస్డీఎఫ్ ను నడిపిస్తూ ఉచిత నేత్ర శిబిరాలు, ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు ఈ సేవల ఎల్లవెల్లులు కొనసాగుతాయని, తనపై చూపిన ప్రేమ, అభిమానాలను తన కుమారుడిపై కూడా అలాగే చూపాలంటూ కోరారు. మానవ సేవే మాధవ సేవ, దేవుడు మనుషులలో ఉంటాడని నేను నమ్మిన కంటోన్మెంట్ ప్రజలు ఆశీర్వదించి నన్ను ఈరోజు అఫీషియల్గా ఎమ్మెల్యేగా వాళ్ళకి సేవ చేసే అవకాశం కల్పించిండు. మా కుటుంబం అంతా కంటోన్మెంట్ ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. నా మార్గంలోనే వారు కూడా నడవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సోషల్ సర్వీస్ యాక్టివిటీ తోటి ఆయన ముందుకు తీసుకొచ్చారు. ముందు కూడా ఆయన ముందుకు వెళ్ళి వారు సొంతంగా సోషల్ సర్వీస్ చేశారు. నాన్నగారు చెప్పినట్లు ఇకపై ఎస్జీఎఫ్ సేవలను విస్తృతం చేయడంతో పాటు కంటోన్మెంట్ లో ఎస్జీఎఫ్ సేవా కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరే విధంగా నిర్వహిస్తానని, నాన్నగారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని శ్రీ గణేష్ కుమారుడిగా ఆయన ఆశయ సాధనకై తనవంతుగా కృషి చేస్తానంటూ బర్త్డే బాయ్ ఎస్జీఎఫ్ రథసారథి ముక్కులు తెలిపారు. ఈ యొక్క అలాంటి సర్వీసెస్ చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారని ఒక ఆశతోని చేస్తున్నాము. ఇంకొకటి ఈ యొక్క
మెడికల్ క్యాంప్కి నా నాన్నగారే ఒక ఇన్స్పిరేషన్. నాకు చిన్నప్పటి నుంచి చూసిన నాన్నగారు చాలా ప్రజాసేవలు కానీ ప్రజా బెనిఫిషియల్ అయిన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అదే నా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఈ ఒక ప్రోగ్రామ్ని నా బర్త్డే రోజున స్టార్ట్ చేసినాను. ఇలాంటి ముందుగా చాలా ప్రోగ్రామ్ చేసిన, ఇవన్నీ ప్రోగ్రామ్ చేయడానికి మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జన్మదిన సాక్షిగా SGF కు ఇక రథసారథిగా తన కుమారుడు ఉంటాడంటూ శ్రీ గణేష్ ప్రకటించేయగా, శ్రీ గణేష్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఇకపై ముకుల్ సారథ్యంలో ముందుకు సాగుతాయంటూ స్పష్టం చేయగా, ఎమ్మెల్యేగా తన షెడ్యూల్స్ తో బిజీ అయిన శ్రీ గణేష్ ప్రస్తుతానికి SGF సేవా కార్యక్రమాలకు అధినేతగా కుమారుడిని రంగంలోకి దింపగా, తనపై ఉన్న ప్రేమాభిమానాలు అలానే కుమారుడిపై చూపించాలంటూ తెలియజేయడం విశేషం. బోనాల జాతర సందడి ప్రారంభమైంది. ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఆషాఢమాస బోనాల జాతరలో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపు కన్నుల పండుగగా సాగుతుంది. డప్పు చప్పుల మధ్య డీజే లైట్ల వెలుగులతో ఘటాల ఊరేగింపు సందడిగా కొనసాగింది. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు ఘటాల ముందు భక్తి శ్రద్ధలతో స్టెప్పులు వేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందడి ప్రారంభమైంది. ఆషాఢ మాస తొలి ఆదివారం రోజున ఘటం ఊరేగింపు ప్రారంభమైంది. ఘటంను ఊరేగిస్తూ ఇంటింటికి వెళ్లి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ పలు అమ్మవార్ల ఆలయాలకు ఘటాన్ని తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఘటం ఊరేగింపులో భాగంగా ఆదివారం రాత్రి మోండా డివిజన్ లో పెద్ద ఎత్తున ఘటం ఊరేగింపు నిర్వహించారు. ఎటు చూసినా ఆధ్యాత్మికత చాటి చెప్పేలా యువత నృత్యాల మధ్య ఘటం ఊరేగింపు కొనసాగింది. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఘటాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధల మధ్య బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని కొంత దీపికా నరేష్ సూచించారు. అధికార పార్టీ నేత ప్రతిపక్ష నాయకుడిగా మారబోతున్నారా? రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే ఆందోళన చేపట్టనున్నారా? ఎలివేటర్ కారిడార్ 200 ఫీట్లకు బదులు 150 ఫీట్లకు కుదింపు సాధ్యమేనా? కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వాసులకు ఇచ్చిన హామీ ఏమిటి? ఎమ్మెల్యే హామీతో జేఏసీ నాయకులు తృప్తి చెందారా? న్యాయం కోసం ధర్నా చేస్తారా? దీక్షలో కూర్చుంటా అంటున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈనాటి ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ పారాడైజ్ జింకానా నుండి తూముకుంట వరకు నిర్మిస్తున్న ఎలివేటర్ కారిడార్ లో రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలు కోల్పోనున్నారు. ఇప్పటికే వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారితో పాటు దుకాణ యజమానులు ఆందోళనకు గురవుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 200 ఫీట్లకు ప్రతిపాదన పెట్టగా స్థలాలు కోల్పోతున్న బాధితులు మాత్రం 200 ఫీట్లొద్దు 150 ఫీట్లు ముద్దు అంటూ నిరసనతో తమ అభ్యర్థనలు తెలియజేస్తూ వస్తున్నారు. స్థలాలు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నుండి పరిహారం సొమ్ము పెద్ద ఎత్తున అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కలసకట్టుగా రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని తమ ఉద్యమాన్ని జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ నుంచి రెవెన్యూ శాఖ అధికారుల వరకు తమ ప్రతిపాదనలు తెలియజేశారు. అధికారులు సమావేశాలు నిర్వహించినప్పటికీ నిరసనలతో కథం తొక్కుతూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ జేఏసీ సభ్యులు వస్తున్నారు. 200 ఫీట్లకు బదులు 150 ఫీట్లకు కుదించి స్థలాన్ని కోల్పోతున్న బాధితులకు మార్కెట్ రేటు కంటే అధికంగా పరిహార సొమ్మును అందించాలని జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా డిమాండ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సోమవారం రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు తమ ఆవేదన వెళ్లబుచ్చారు. సంవత్సరాలుగా ఇళ్ల కిరాయిలతో జీవనాన్ని కొనసాగిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారని, రోడ్డు వెడల్పుతో సర్వం కోల్పోవలసి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జింకానా నుండి తూముకుంట వరకు ఇళ్ల స్థలాలు కోల్పోతున్న బాధితుల ఆవేదనను అర్థం చేసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఖచ్చితమైన హామీతో జేఏసీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడమే తన లక్ష్యమని, బాధితుల కొరకు ధర్నా చేస్తానని, అంతకు సమస్య పరిష్కారం కాకపోతే దీక్షలో సైతం కూర్చుంటారంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బాధితులకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో జేఏసీ నాయకుల్లో మరింత నమ్మకం పెరిగింది. 200 ఫీట్లకు బదులు 150 ఫీట్లకు కుదింపు జరుగుతుందని భావించడంతో పాటు రోడ్డు వెడల్పులో స్థలాలు కోల్పోతున్న వారికి అధిక మొత్తంలో నష్టపరిహారం సొమ్ము అందుతుందన్న నమ్మకంతో బాధితులున్నారు. మీకు
ఒకవేళ కంపల్సరీ రోడే పోయింది అనుకో వాల్యూ ఇవ్వకుండా మాత్రం జాగా అనేది మీరు ఆప్షన్ పెట్టి ఎక్కడ సోర్స్ ఉందో మీరు చెప్తే ఈ సోర్స్ కి చెప్తాను చెప్పొచ్చు. మీరంతా బిజినెస్. కంటోన్మెంట్ 4వ వార్డ్ పికెట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రాజు రహదారి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యేకు తమ గోడును వినిపించారు. బాధితుల పక్షాన తన గళాన్ని ప్రభుత్వానికి వినిపిస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్పడంతో ఇక వారిలో ధైర్యం నెలకొంది. రాజు రహదారి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ జేఏసీ అధ్యక్షుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా సారథ్యంలో మరిగండ్ల శ్రీనివాస్, సూర్యప్రకాష్ రెడ్డి, లింగేష్, జెక్సాని శ్రీనివాస్, లాల్ బజార్ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, విద్యానగర్, మల్లేష్ గౌడ్ తో పాటు రాముతో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఆ నేత తన సహాయంతో వారందరి నోట శభాష్ అనిపించుకున్నారు. ఆయన దారిలోనే పలువురు మేము సైతం అంటూ ముందుకు రాగా భవిష్యత్తులో సైతం తన వంతుగా సహాయ సహకారాలు ఇలానే అందిస్తానంటూ వారికి హామీ ఇచ్చారు. చివరి మజిలీ సాగే ఆ శ్మశాన వాటిక అభివృద్ధికి దాతలు ముందుకు వస్తుండడంపై కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేయగా తన వంతుగా అంటూ సుమారు ₹1,00,000 వెచ్చించి మౌలిక వసతులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ కల్పించారు. శ్మశాన వాటికలని అత్యంత సుందరంగా ఇక్కడ ఏమైనా వసతులు ఏవైతే లేవో అవన్నీ దాతల ద్వారా చేయించుకొని దాతల ద్వారా కానీ ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా కానీ లేదా కంటోన్మెంట్ ఫండ్స్ ద్వారా కానీ ఇంకా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నాం. కంటోన్మెంట్ బోయినపల్లిలోని మౌంట్ కార్వెల్ స్కూల్ ఎదురుగా ఉన్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి స్థానిక కమిటీ చేసిన ప్రయత్నం ఫలించింది. కమిటీ సభ్యుల ప్రయత్నంతో స్థానిక నాయకుడిగా హిందూ శ్మశాన వాటికలు మౌలిక వసతులు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ ముందుకొచ్చారు. అందులో భాగంగా శ్మశాన వాటిక అభివృద్ధికి తన వంతుగా అంటూ సుమారు ₹1,00,000 వరకు వెచ్చించి స్థానాల గదులు, బాత్రూంలో లైట్స్ తో పాటు నీటి సదుపాయంతో కుళాయిలు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి శ్మశాన వాటిక గదులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దారు. తన వంతుగా ₹1,00,000 వేరా వెచ్చించి పలు రకాల సదుపాయాలను అందించగా ముప్పిడి మధుకర్ అందించిన సహాయంపై కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. మధుకర్ అందించిన సహాయం అందరికీ ఆదర్శంగా నిలవగా వెంటనే రమేష్, శ్రీనివాస్ అనే స్థానికులు తమ వంతుగా అంటూ ₹20,000 చెక్కును అందించగా మౌలిక వసతులతో రూపొందిన రూమ్లను మధుకర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో సీసీ రోడ్డును కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని, భవిష్యత్తులో మరింత సహకారం అందించేందుకు కృషి చేస్తానంటూ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొండల యాదవ్, ప్రవీణ్, దయా, రామారావు, విజయ్, లడ్డు, రమేష్, శ్రీనివాస్, ఆర్ రాజు, సోను, వరప్రసాద్, వెలంగో, విజయ్, మహేందర్, శ్రీధర్, అనిల్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. టైల్స్ అవన్నీ వేయడం జరిగింది. దానికి ఒక ఖర్చు ఒక 80,000 వరకు అయింది. అలాగే అందరు ఇంకా ఎంతో మంది ఇదే విధంగా దాతలు ముందుకు వస్తే చాలా బాగుంటుందని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. బోయినపల్లిలోని హిందూ శ్మశాన వాటికల అభివృద్ధి కొరకు నూతన కమిటీతో పాటు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలిస్తూ దాతలు ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుండగా శ్మశాన వాటిక అంటే ప్రశాంతతకు మారుపేరుగా ఉండాలా, అన్ని సౌకర్యాలు కల్పించేలా ముందుకు సాగుతున్నారు కమిటీ సభ్యులు. 10 రోజులు 10,000 నోట్బుక్స్, వందల సంఖ్యలో విద్యార్థులకు పంపిణీతో మోండా డివిజన్ కాంగ్రెస్ ఆశావాహనేత చిరబోయిన వైష్ణవి విజయవంతంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను స్ఫూర్తిగా తీసుకున్న వైష్ణవి ఆయన బాటలో నడుస్తూ సేవా కార్యక్రమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. డివిజన్లో పర్యటిస్తూ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తూ రానున్న జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా గొల్లకిట్టు కుమార్తె చిరబోయిన వైష్ణవి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఎమ్మెల్యే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు అంటున్న చిరబోయిన వైష్ణవి ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఆల్ ద స్టూడెంట్స్ అందరికీ హాయ్. నా పేరు సి వైష్ణవి యాదవ్. నేను మోండా మార్కెట్ 150 డివిజన్ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి. మోండా డివిజన్లో కాంగ్రెస్ ఆశావాహనేతలు స్పీడ్ అయ్యారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎస్టీఎఫ్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ గణేష్ అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. అదే బాటలో కాంగ్రెస్ ఆశావాహనేత చిరబోయిన వైష్ణవి సైతం పయనిస్తూ నోట్బుక్స్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. గడిచిన 10 రోజుల్లో మోండా డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 10,000 నోట్బుక్స్ ను వైష్ణవి పంపిణీ చేశారు. విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మోండా డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుందని వైష్ణవి తెలిపారు. చివరి రోజు రెజిడెంటల్ బజార్లోని 2 ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైష్ణవి నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్ఫూర్తితోని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ ప్రజలకు చేరువవ్వడం జరుగుతుందని వైష్ణవి తెలిపారు. మేము ఒక ఎస్జిఎఫ్ ఫౌండేషన్ అనే ఇన్స్పిరేషన్తోనే చేయడం అనేది జరిగింది. మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు విద్యార్థులకు కానివ్వండి, పేదవాళ్ళకు కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎస్జిఎఫ్ ఫౌండేషన్ని ఇప్పటి నుంచే కాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొనసాగిస్తున్నారు. ఆ ఇన్స్పిరేషన్తోనే మేము ఈ ఫ్రీ బుక్ డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమాన్ని
ఏర్పాటు చేస్తున్నాము. బుక్స్ పంపిణీ అనంతరం చిరబోయిన వైష్ణవి పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పాఠశాలలో అనేక సమస్యలు నెలకొన్నాయని, ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైష్ణవి హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ పర్యటనలు మినహా సమస్యల పరిష్కారం కొరకు ఏమి చేయలేకపోయారని, పాఠశాలలో నెలకొన్న సమస్యలే ఇందుకు నిదర్శనమంటూ చిరబోయిన వైష్ణవి విమర్శించారు. మంత్స్ నుంచి కార్పొరేటర్ మేడం వస్తానన్నా సపోర్ట్ లేదంట. ఇది పరిస్థితి. నేను చెప్తామండి మా ఎమ్మెల్యే కంపల్సరీ సొల్యూషన్ అనేది వస్తుంది. నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. వైష్ణవి వెంట సీనియర్ నాయకులు మోండా డివిజన్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్, గౌరీశంకర్, నందికంటి రవి, శ్యామ్ సుందర్ రెడ్డి, మరియన్, రోజారియా, బొట్టురాజు, చిరంజీవి, డానీతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథిగా హాజరై నోట్ బుక్స్ పంపిణీ చేసిన చిరబోయిన వైష్ణవికి పాఠశాల ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానాలతో ముంచెత్తారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలను వైష్ణవి తెలిపారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి బంగారు బోనం సమర్పణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొప్పిడి గోపాల్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు శ్యామ్సన్ రాజు, మొప్పిడి గోపాల్, నరేష్, వెంకట్, పరమేష్, వేణుగోపాల్, సాయికుమార్ తో పాటు పలువురు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొప్పిడి గోపాల్ సారథ్యంలో టీం సభ్యులంతా కలిసిమెలిసి అమ్మవారి దర్శనానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జోగిని శ్యామల బంగారు భవనాన్ని అమ్మవారికి సమర్పించగా ఆమెతో కలిసి మొప్పిడి గోపాల్ నృత్యాలు చేస్తూ భక్తి పార్వశంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ పర్యటనను ముగించుకుని కంటోన్మెంట్ కు చేరుకున్న మొప్పిడి గోపాల్ శ్రీ 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 దేవి దండుమారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం అమ్మవారిని దర్శించుకున్నారు. రానున్న బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని సూచించారు. గత 30 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా అమ్మవారి బోనాల జాతరను నిర్వహించుకోవడం జరుగుతుందని మొప్పిడి గోపాల్ తెలిపారు. సోమవారం నిర్వహించిన అభిషేక పూజా కార్యక్రమాల్లో మొప్పిడి గోపాల్, నాగరాజ్, దర్గా రవికుమార్, పూజారి శ్రీనివాస్ శర్మతో పాటు పలువురు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రామచంద్రరావును కంటోన్మెంట్ కు చెందిన బీజేపీ నాయకులు కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకుడు విజయానంద్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ కు చెందిన పలువురు నాయకులు రామచంద్రరావును మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సికింద్రాబాద్ బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్రరావును కలిసి సత్కారాలతో ముంచెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవిప్రసాద్ సారథ్యంలో సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు బీజేపీ సీనియర్ నాయకులు రామచంద్రరావును కలిశారు. తార్నాకాలోని రామచంద్రరావు నివాసానికి వెళ్లి శాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, హరి, వెంకటేష్ గౌడ్, పోచయ్య యాదవ్, నేతి సత్యనారాయణ, భూపేందర్, దత్తు, మహేష్, శ్రీనివాస్, మోహన్, శశి, రామవర్మ, అంబాల, రాజేశ్వర్, గణేష్, ముదిరాజ్, శ్రీనివాస్ చారి, భిక్షపతి యాదవ్, శివాజీ, సుబ్బారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ బిల్డింగ్ పై వస్తున్న ఫోటోలు చూసుకుంటూ సరికొత్త అనుభూతితో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సుమిత్ర దంపతులు 26వ వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అమెరికాలో స్థిరపడిన టిఎన్ శ్రీనివాస్ కుమార్తె గాయత్రి వద్దకు వెళ్లి కుటుంబ సమేతంగా టిఎన్ శ్రీనివాస్ దంపతులు వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న టిఎన్ శ్రీనివాస్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ వద్ద తమ వివాహ వార్షికోత్సవ వేడుకలను జరుపుకున్నారు. అంతటి అవకాశాన్ని కల్పించిన టిఎన్ శ్రీనివాస్ కుమార్తె గాయత్రికి టిఎన్ శ్రీనివాస్ అభినందనలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 26 సంవత్సరాల దాంపత్య వార్షికోత్సవ వేడుకల్లో ఇటువంటి అనుభూతి పొందడం ఎంతో సంతోషంగా ఉందని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. సడన్ సర్ప్రైజ్ గా టైమ్ స్క్వేర్ బిల్డింగ్ వద్దకు తల్లిదండ్రులను ఆహ్వానించి అక్కడ నిర్వహించిన వేడుకల్లో టిఎన్ శ్రీనివాస్ల దంపతుల ఆనందం అంతా ఇంత కాదు. కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే రేణుకాయలమ్మ దేవాలయ కళ్యాణ మహోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లపై గౌడ సంఘం నాయకులు దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి రేణుకాయలమ్మ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను గౌడ సంఘం నాయకులు అందజేశారు. మంగళవారం అన్నానగర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు గౌడ సంఘం అన్నానగర్ సభ్యులు తెలిపారు.
కంటోన్మెంట్ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రానున్న బోర్డు ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న రాజేష్ యాదవ్ ను గౌడ సంఘం నాయకులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించే రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను గౌడ సంఘం నాయకులు శ్రీశైలం గౌడ్, కుమార్ గౌడ్, కుమారస్వామి, నరసింహులు గౌడ్, రామచంద్ర గౌడ్లు రాజేష్ యాదవ్ కు అందజేశారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న గౌడ సంఘం సభ్యులను రాజేష్ యాదవ్ అభినందించారు. అనంతరం బోయిన్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ యువ నాయకుడు ముకుల్ జన్మదిన వేడుకలు రాజేష్ యాదవ్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ముకుల్ కు పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలను రాజేష్ యాదవ్ తెలిపారు. 3వ వార్డు ఇన్ఛార్జ్ మహేష్, సీనియర్ నాయకుడు వినోద్ తో పాటు పలువురు రాజేష్ యాదవ్ వెంట కార్యక్రమాల్లో పాల్గొని ముకుల్ కు పుష్పగుచ్చాలు అందజేశారు. బోనాల జాతరలో భాగంగా ఘటానికి ఘనంగా స్వాగతం పలికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నందికంటి రవి నిర్వహించారు. బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, జాతరలో భాగంగా ఆషాఢ మాసం మొదటి ఆదివారం రోజున అమ్మవారి ఘటం భక్తులకు దర్శనార్థం పురవీధుల్లో తిరుగుతుంటుంది. ఆదివారం రాత్రి బోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ కు వచ్చిన ఘటానికి ఘనంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నందికంటి రవితో పాటు పలువురు స్వాగతం పలికారు. భక్తి శ్రద్ధల మధ్య పూజలను నిర్వహించారు. నగరంలో పేరు ప్రఖ్యాతలు గడించిన ఈస్ట్ మారేడుపల్లి డక్కన్ క్లబ్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. డక్కన్ క్లబ్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రసవత్తరంగా ఎన్నికలు కొనసాగాయి. ఉపాధ్యక్షుడిగా విక్రమ్ పొద్దుటూరి, ఆనరబుల్ సెక్రటరీగా వసంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా మధు, పిట్ల నగేష్, నరసింహ, సుందర్లు గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే న్యూ క్లబ్ వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. టపాసులు కాలుస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. డక్కన్ క్లబ్ సభ్యులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కమిటీ సభ్యులంతా ముందుకు సాగనున్నట్లు వారు తెలిపారు. తమ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను నూతన కమిటీ సభ్యులు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడు, మంచి భవిష్యత్తున్న యువ నాయకుడు, శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో సేవా తత్పరునిగా ముందుకు సాగుతూ తండ్రి చూపిన మార్గంలో నడుస్తున్న యూత్ ఐకాన్ ముకుల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మారుతి గౌడ్, కంటోన్మెంట్ 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడికి సన్మానాల జోరుతో శుభాకాంక్షల వెలువ కొనసాగింది. పెన్షన్ లైన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి నేతలు పోటీ పడ్డారు. స్థానిక నాయకుడిగా మొప్పిడి మధుకర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడు ముకుల్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తండ్రికి తగ్గ తనయుడిగా ప్రయాణం సాగాలంటూ దీవెనలు అందించారు. బోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చిరుబోయిన వైష్ణవి యాదవ్ కు ముకుల్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. పూల బొకేను అందించి ముకుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత శ్రీ గణేష్ తనయుడు ముకుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. షాల్వా కప్పి సన్మానించి వారి వంతుగా ఆశీర్వచనాలు అందించారు. కంటోన్మెంట్ 3వ వార్డు బోర్డు సీట్ ఆశావాహనేత ఉత్తరయ్య గుడిసెల ఫౌండర్ మెంబర్ ఉత్తరయ్య ఎంఆర్ బెన్క్యూ హాల్ శ్రీ గణేష్ కుమారుడు ముకుల్ను కలిశారు. ముకుల్ను షాల్వా కప్పి ఘనంగా సన్మానించడంతో పాటు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఈఎఫ్ సేవలను తమ గుడిసెల్లో నిర్వహించి నిర్భేదలకు తోడ్పాటు ఇవ్వాలంటూ ఉత్తరయ్య కోరారు. సికింద్రాబాద్ గణేష్ దేవాలయం చైర్మన్ ప్రభాకర్ యాదవ్, సభ్యుడు నరేష్ తో పాటు పలువురు శ్రీ గణేష్ గారాల కుమారుడు ముకుల్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ దేవాలయ పాలక మండలి సభ్యులంతా కలిసి ముకుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో గణపతి మహారాజ్ ప్రసాదాన్ని అందించి పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. కంటోన్మెంట్ 8వ వార్డుకు చెందిన చింతల వేణుగోపాల్ రెడ్డి గజమాలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడు ముకుల్ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముకుల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ తులసి గజమాలతో తరలివచ్చి ముకుల్ను శాల్వతో సత్కరించి గజమాలతో సత్కరించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పెద్ద నాయకుడిగా ఎదగాలని చింతల వేణుగోపాల్ రెడ్డి ముకుల్ను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడు ముకుల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివచ్చారు. ముకుల్ను శాల్వలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు 4వ వార్డుకు చెందిన ఎస్ వెంకటేష్ తన టీం సభ్యులతో కలిసి ముకుల్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ముకుల్ రాజకీయంగా మరింతగా ఎదగాలని కోరుకోవడం జరిగిందని సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకటేష్ తెలిపారు.
కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ హనుమాన్ దేవాలయం నూతన ధర్మకర్తలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుమారుడు ముక్కులను కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ చైర్మన్ సాంబశివ, ధర్మకర్తలు యాప్రాల కార్తిక్, వల్లూరు బద్రీనాథ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాసుదేవ్, దుడ్డు భాను, మధు, బంగారు నరేష్తో పాటు పలువురు దుడ్డు సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ఆయన కుమారుడు ముక్కులను కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ 3వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షుడు మహేష్, బల్వంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ యువ నాయకులు ముక్కులను కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకుడిగా అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ, ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడు ముక్కులను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలను పెద్దాల నరసింహ తెలిపారు. కష్టసుఖాల్లో తోడు నీడగా నిలుస్తూ వచ్చిన ఎస్టీఎఫ్ టీం సభ్యులు తమ అభిమాన నేత ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుమారుడు ముక్కుల్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ముక్కుల్చే కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి శాలువతో సత్కరించారు. ఎస్టీఎఫ్ టీం సభ్యులు కలిసికట్టుగా ముక్కుల్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. యువ నాయకుడు సేవాభావంతో ముందుకు సాగుతూ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకుంటున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారాల తనయుడు కాంగ్రెస్ యూత్ నాయకుడు ముక్కుల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాజకీయంగా మరింతగా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఎస్ వెంకటేష్, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తమకు కావాల్సిన స్పోర్ట్స్ కిట్స్ ను సొంత ఖర్చులతో అందజేసి మాట తప్పని తలసానిగా నిరూపించుకున్నారు. సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల రామ్గోపాల్పేట డివిజన్ నల్లగుట్ట గవర్నమెంట్ హైస్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ తన నుండి ఏమైనా సహాయం కావాలా అంటూ అడిగారు. స్పోర్ట్స్ కిట్స్ కావాలని విద్యార్థులు తలసానికి విజ్ఞప్తి చేశారు. దీంతో సోమవారం పాఠశాల విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ కిట్స్ ను కొనుగోలు చేసి అందజేశారు. రామ్గోపాల్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ తో పాటు సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అందించిన స్పోర్ట్స్ కిట్స్ ను పాఠశాల విద్యార్థులకు అందజేశారు. క్రికెట్ కిట్స్, క్యారమ్ బోర్డ్, బాస్కెట్బాల్, టెన్నిస్ బాల్ కిట్స్, ఫుట్బాల్ కిట్స్, షటిల్ బాల్ కిట్స్, రబ్బర్ బాల్ కిట్స్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ పాఠశాల విద్యార్థులకు అందజేశారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా స్పోర్ట్స్ కిట్స్ ను అందజేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. మెట్టిగూడ డివిజన్ ఆధోని చర్చి వద్ద చెట్టు విరిగిపడి కరెంటు వైర్లు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన మెట్టిగూడ వాసుల్లో నెలకొంది. విషయం తెలుసుకున్న మెట్టిగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఆధోని చర్చ్ వద్ద సందర్శించి వివరాలను అడిగి తెలుసుకుని వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదకరంగా ఉన్న వైర్లకు మరమ్మతులను నిర్వహించగా హార్టికల్చర్ విభాగం అధికారులు చెట్ల కొమ్మలను తొలగించారు. వెంటనే స్పందించిన అధికారులకు కార్పొరేటర్ రాసూరి సునీత కృతజ్ఞతలు తెలిపారు. మీ సమస్యల పరిష్కారానికి నేను తోడుగా ఉంటా. ఎంపీ ఈటెల సహకారంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తనదంటూ బీజేపీ నాయకుడు ఏనుగుల తిరుపతి కాలనీవాసులకు హామీ ఇచ్చారు. మానస సరోవర్ అపార్ట్మెంట్ ఫేజ్ 2లో కాలనీవాసులు సొసైటీ సభ్యులు ఆహ్వానంతో వారు ఏర్పాటు చేసిన సమావేశంలో అతిథిగా తిరుపతి పాల్గొన్నారు. వారు చెప్తున్న సమస్యలను వెనువెంటనే నోట్ చేసుకోవడంతో పాటు స్ట్రీట్ లైట్ సమస్యలను వెంటనే అధికారులకు ఫోన్ చేసి తెలియజేశారు. జటిలంగా ఉన్న సమస్యలను ఎంపీ ఈటెల రాజేంద్ర సహకారంతో త్వరితగతిన పరిష్కరించే బాధ్యత తనదంటూ వారికి హామీ ఇచ్చారు. సమావేశంలో సొసైటీ సభ్యులు మకరన్, అరుణ్, సందీప్, రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర కుర్మ సంఘం వైస్ ప్రెసిడెంట్ చిర్రా సుచిత్ర శ్రీకాంత్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని బన్సీలాల్పేట కుర్మ గ్రేవ్యార్డ్, నాగన్నకుంట గ్రేవ్యార్డ్ స్థలం ఆక్రమణకు గురవుతుందని అధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే సంబంధిత స్థలంపై విచారణ చేసి రిపోర్టు సమర్పించాలని సికింద్రాబాద్ ఆర్డీఓకు ఆదేశాలను ప్రజావాణి అధికారులు జారీ చేసినట్లు చిర్రా సుచిత్ర శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో నటరాజన్, దినేష్, శివ, సునీల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.